హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే మీకు తెలిసింది. నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. నేను పోయిన ఫ్రైడేలో మీకు జావా స్పారో యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపించాను. మీకు చాలా రోజుల తర్వాత నేను బజ్జీస్ స్పారోస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాను. నా దగ్గర బజ్జీస్ అనేది చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. నా దగ్గర బజ్జీస్ యొక్క 60 పేర్స్ దగ్గర బ్రీడింగ్ చేస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ లో అయితే చాలా చిక్స్ వచ్చాయి, దగ్గర 200 చిక్స్ వచ్చాయి. అన్ని కూడా నేను సేల్ చేశాను. ఇప్పుడు నా దగ్గర బజ్జీస్ ఇప్పుడు సెకండ్ క్లాస్ నడుస్తుంది. సెకండ్ క్లాస్ లో మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని చిక్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. అదే విధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. మీకు ఇందులో బర్డ్స్ ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, బర్డ్స్ చూడండి హ్యాండ్ టైం ఎలా చేయాలి, బర్డ్స్ కి ఫ్రీ ఫ్లై అనేది ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని ప్రతి వీడియోస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర చూసి ఉంటారు, పోయిన వీడియోలో బడ్జెట్స్ ని ఫ్రీ ఫ్లై కూడా చేసి చూపించారు. నా దగ్గర చూడండి ఒక కాక్టైల్స్ కూడా ఉన్నాయి, హ్యాండ్ టైప్ చేసేది. ఇది కూడా చాలా మంచిగా ఫ్రీ ఫ్లై చేస్తుంది. ఇంకా బడ్జెట్స్ కూడా ఉన్నది. ఇంకా బర్డ్స్ కి మనం బ్రీడింగ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, చాలా వీడియోస్ వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఈ రోజు మనం బడ్జెట్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూద్దాము ఎన్ని కుండలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఇంకా చిక్స్ ఉన్నాయి. అదే విధంగా మీకు బర్డ్స్ కావాలంటే పైన రైట్ సైడ్ లో ఉన్న నంబర్ వస్తుంది, దానిపైన మీరు వాట్సాప్ చేయొచ్చు. కాల్ అయితే చేయలేరు, వాట్సాప్ చేయండి. కొద్దిగా లేట్ అయితే కానీ తప్పకుండా నేను రిప్లై మీకు ఇస్తాను. అదే విధంగా బర్డ్స్ అనేది నేను ప్రైస్ కూడా చెప్పేస్తాను. చాలా మంది అదే మాట మళ్ళీ నాకు మెసేజ్ చేస్తుంటారు. బర్డ్స్ ఒక పేర్ అనేది సెమీ అడల్ట్ తీసుకుంటే 350 రూపీస్ అనేది ఒక పేర్ వస్తుంది. అదే విధంగా మీకు బిడర్ పేర్స్ కావాలంటే బడ్జెట్ 450 రూపీస్ కి ఒక పేర్ వస్తుంది. ఇంకా మీకు ఎక్కువగా 30 పేర్ కన్నా ఎక్కువగా బర్డ్స్ అనేది తీసుకుంటే ఇంకా నేను డిస్కౌంట్ ఇస్తాను. అదేవిధంగా ఎక్కువ బర్డ్స్ తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ అంటే చేస్తాను. 1 పేర్ 2 పేర్స్ నేను ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయను. అదేవిధంగా నా దగ్గర చాలా మంది సేల్ కూడా వచ్చి బర్డ్స్ అనేది తీసుకుని పోతుంటారు. మీరు కూడా వచ్చి నా దగ్గర బర్డ్స్ తీసుకోవచ్చు. మీకు నచ్చిన బర్డ్స్, మీకు బ్రీడింగ్ పేర్ కానివ్వండి, ఒకవేళ చిక్స్ కానివ్వండి, మీరు ఇలాగనే హ్యాండ్ టైం చేసుకుంటారు. అదేవిధంగా మీకు సెమీ అడల్ట్ బర్డ్స్ కావాలంటే, మీకు నచ్చిన బర్డ్స్ ఏది కావాలంటే అది ఇస్తాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న బర్డ్స్ మీకు తెలిసిందే, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ప్రతి బర్డ్స్ అనేది బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, యాక్టివ్ బర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి బర్డ్స్ కోసం మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం పోయిదాం నా యొక్క బర్డ్స్ ఒక కాలేజీలో. పోయిన తర్వాత మీకు చూపిస్తాను బర్డ్స్ కి మనం ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది. పోయిదాం నా యొక్క బజ్జీస్ ఒక బ్రీడింగ్ కాలనీలో. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసాము నా యొక్క బర్డ్స్ ఒక బ్రీడింగ్ కాలనీలో. ఇక్కడ చూడండి, నేను సపరేట్ చేసిన కాక్టైల్స్, అల్బినో కాక్టైల్స్లో నేను ఒక 3 బర్డ్స్ అనేది కొత్తగా కాక్టైల్స్ అనేది తీసుకొని వచ్చాను. చూడండి, న్యూ కాక్టైల్స్ ఉన్నాయి 3. ఇవి 3 కూడా అల్బినో ప్యారల్ కాక్టైల్స్ ఉన్నాయి. చూడండి, చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, బిడర్ పేర్స్ ఉన్నాయి. వీటిని నేను నా యొక్క అల్బినో యొక్క కాక్టైల్స్లో రిలీజ్ చేశాను. ఎందుకంటే చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. వీటి కలర్స్ అనేది చాలా మంచిగా వస్తాయి. ఇదిగోండి, నా దగ్గర ఆల్రెడీ 2 పేర్ అనేది అల్బినో కాక్టైల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇందుకోసం ఒక పేర్ ఎక్స్ట్రా తీసుకుని వచ్చాను. ఒక మేల్ ఎక్స్ట్రా ఉన్నది. ఇదిగోండి, ఇక్కడ మూలకు ఉన్నది ఒక మేల్ ఎక్స్ట్రా తీసుకుని వచ్చాను. చాలా మంచి హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. వీటితో నేను ఇప్పుడు బ్రీడింగ్ తీసుకోబోతున్నాను. అందుకోసం చూడండి, ఒక 2 బాక్సెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి, మనం పేర్స్ కన్నా 3-4 బాక్సెస్ కానివ్వండి, కుండలు ఎక్కువ పెట్టాలి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక బాక్స్ అనేది పెట్టాను. ఎందుకంటే ఒకటే పేర్ అనేది ఎక్స్ట్రా రిలీజ్ చేశాను. ఒకటి మేల్ ఎక్స్ట్రా ఉన్నది, కానీ నేను అందుకోసం 2 బాక్సెస్ ఎక్స్ట్రా పెట్టాను. ఇంకొక కుండ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే బర్డ్స్ ఎప్పుడు కూడా ఫైటింగ్ చేసుకోవద్దు. మనం కాలంలో బ్రీడింగ్ తీసుకోవడం పెద్ద సమస్య వచ్చేది అదే. బర్డ్స్ అనేది ఫైటింగ్ అనేది ఎక్కువ చేసుకుంటాయి బాక్స్ కోసం, కుండ కోసం బ్రీడింగ్ చేయడానికి. ఇదిగోండి, చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ ఒక సైజ్ కూడా చూడండి, చాలా మంచి సైజులో ఉన్నాయి బిడర్ పేర్స్ ఇవి. ఒకవేళ మీకు కూడా చిక్స్ కావాలంటే పైన రైట్ సైడ్ ఉన్న నంబర్ వస్తుంది, మీరు దానిపై మెసేజ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను పోయిన వీడియోలో మీకు చూపించాను. నా దగ్గర కాక్టైల్స్ ఒక చిక్స్ అన్నీ నేను శ్రీనివాస్ అన్నకి ఇచ్చేసాను. ఇంకా దీనిలో కూడా ఒకవేళ అల్బినో చిక్స్ వస్తే ఆ అన్నకి ఇచ్చేది నేను. నాకు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అల్బినో చిక్స్. ఒకవేళ మిగిలితే మీకు కూడా ఇస్తాను. పైన ఉన్న నంబర్పై మీరు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒక 1 మంత్లో దీనికి కూడా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా బిడర్ పేర్స్ ఉన్నాయి. తొందరగానే అవి సెట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను వచ్చేసాను నా బజ్జీస్ ఒక కాలనీలో. ఈరోజు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. అన్ని కుండలలో చిక్స్ ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి, చాలా ఫీమేల్స్ చూడండి. నేను రాగానే కుండకెళ్ళి బయటకి చూస్తున్నాయి. కొన్ని ఫీమేల్స్ అయితే బయటికి వచ్చేసాయి. ఇంకా కొన్ని ఫీమేల్స్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతున్నాయి. కొన్ని ఫీమేల్స్ చూడండి బయటకి చూస్తున్నాయి. మొత్తం 72 కుండలు ఉన్నాయి నా యొక్క బర్డ్స్ కాలనీలో.
చాలా మంచి కలర్స్ ఒక కుండలు పెట్టాను. చాలా బర్డ్స్ అనేవి దానిలో హ్యాపీగా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఫస్ట్ కలర్స్లో చాలా దగ్గర 200 చిక్స్ అనేవి వచ్చాయి. కానీ ఒక్క చిక్స్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. అన్ని సెలెక్ట్ చేసేసాను. అన్ని చిక్స్ అనేది నేను ఇచ్చేసాను, అమ్మేశాను అన్ని చిక్స్. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ శాతం బర్డ్స్ అనేవి ముందుగానే చాలామంది బుక్ చేసుకొని ఉంటారు. అందుకోసమే వాళ్ళకి ఇచ్చేసి ఉంటాను బర్డ్స్ అనేవి. ఇప్పుడు కూడా చాలా చిక్స్ ఉన్నాయి. అది ఇంకా నేను ట్రాన్స్పోర్టేషన్ ముందుగానే చెప్పేస్తాను, ఎక్కువ దూరం అనేది చేయను. ఇప్పుడు మనం బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది నా దగ్గర ఎలా బ్రీడింగ్ అనేది చేస్తాయి, బర్డ్స్ అనేవి ఎలా హెల్తీగా ఉన్నాయి, ఇంకా ఎన్ని ఎగ్స్ ఇస్తాయి అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, ఇందులో చూడండి ఎల్లో హెడ్ ఆఫ్లైన్లో ఉన్నది చూడండి, ఫీమేల్. చాలా మంచి కలర్ ఫీమేల్. ఇలాంటి మనకు ఫీమేల్ అన్న మేల్ అన్న ఉంటే వాటిని బ్లూ కలర్ క్లియర్ విన్స్ ఫీమేల్ లేకపోతే మేల్తో మనం పేరింగ్ చేస్తే మనకు ర్యాంబో అనేది వస్తుంది. చాలా వీడియోస్లో మీకు చెప్పాను. దానిపైన ఒక ప్రాపర్ మొత్తం వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలా మనం పేరింగ్ చేయాలి, ఎలా మనకు బర్డ్స్ వస్తాయి. ఎందుకంటే నా దగ్గర ర్యాంబో బర్డ్స్ వచ్చాయి, మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను. మీకు ర్యాంబో బర్డ్స్ నా దగ్గర కూడా వెళ్ళాయి, అలాగే నేను పేరింగ్ చేశాను. ఇప్పుడు చూడండి కుండలో చూద్దాము. ఫీమేల్ అయితే కొద్దిగా జరిపి మీకు చూపిస్తాను. ఎన్ని ఫీమేల్ కింద ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, చిక్స్ ఉన్నాయో. చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి నా దగ్గర అన్ని బర్డ్స్. ఇప్పుడు చూద్దాం నెంబర్ 2 కుండలో చూద్దాము. ఇది కూడా నెంబర్ 2లో చూడండి మొత్తం 4 చిక్స్ ఉన్నాయి, ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి. చూడండి చాలా మంచి ప్రోగ్రెస్ అండి. ఒకటి ఫీమేల్ అనేది 8 ఎగ్స్ వేస్తాయి చూడండి. నా దగ్గర చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. అది చేయడానికి కారణం అండి, మనం ఇచ్చే వాటికి ఫుడ్ మరియు మంచిగా మన బర్డ్స్కి హెల్తీగా ఉంచాలి, పెద్ద కేజ్లో ఉంచాలి, వాటర్ అని చేంజ్ చేయాలి, చాలా ఉన్నాయి దాని మీద. అలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, చూస్తూ ఉండాలి నా వీడియోస్ని. ఇప్పుడు చూడండి నెంబర్ 3 కుండలో, దీనిలో ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వగలదు. ఇప్పుడు చూద్దాము నెంబర్ 4 కుండ. ఇదిగోండి నెంబర్ 4 కుండ చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. ఇది ఒక సెకండ్ క్లాస్ చిక్స్. ఇవి ఫస్ట్ క్లాస్లో చిక్స్ అయితే అన్నీ నా దగ్గర సేల్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది సెకండ్ క్లాస్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తున్నాను. దీనిలో కూడా చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. మనకు 3 చిక్స్ అయితే బ్లూ కబర్డ్లో వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాము నెంబర్ 6 చూడండి 5. దీనిలో చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. కానీ దీనిలో చూడండి కొద్దిగా దీనిలో ఫ్లక్కింగ్ అనేది చేస్తున్నాయి. మేల్ లేకపోతే ఫీమేల్ అనేది దీనిలో చూడండి చిక్స్కి ఫ్లక్కింగ్ అనేది చేస్తుంది. ఎందుకు మీకు పక్కన కుండలో చూపిస్తాను చూడండి నెంబర్ 6 కుండలో. దీనిలో కూడా చూడండి, దీనిలో కూడా ఫీమేల్స్ ఫ్లక్కింగ్ చేస్తున్నాయి చూడండి నెంబర్ 6 కుండలో కూడా. ఎందుకంటే చిక్స్ ఒక సైజు చూసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్లక్కింగ్ అయితే చూడండి మొత్తం వాళ్ళకి బోర్లు వైట్ మొత్తం వెళ్ళిపోతాయి. ఫెదర్స్ని ఫ్లక్కింగ్ చేస్తాయి కొన్ని ఫీమేల్. కానీ ఒక 15 డేస్లో అవి మనవి బయటకు వచ్చిన తర్వాత అవి వాటి యొక్క ఫెదర్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు. ఇది కొన్ని నెంబర్ 7 కుండ. నెంబర్ 7 కుండలో చూడండి మొత్తము 5 చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో చిక్స్ అనేది హెల్దీగా ఉన్నాయి. దీనిలో చూడండి ఫ్లక్కింగ్ అయితే చేస్తలేదు. ఎందుకంటే చూడండి మీరు ఫీమేల్ చిక్స్ ఒక చూడండి, చిక్స్ పై ఒక ఫెదర్స్ చూడండి వైట్ బోర్లు అది కనిపిస్తుంది చూడండి. చిక్స్ కూడా హెల్దీగా ఉన్నాయి, అయితే ఫ్లక్కింగ్ అయితే చేస్తారు. అదే మీకు పక్క కూడా కుండలో చూపిస్తాను చూడండి. నెంబర్ 5 కుండలో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ కుండలో చూడండి నెంబర్ 6 కుండలో. నెంబర్ 6 కుండ చూడండి ఇక్కడ ఫ్లక్కింగ్ అయితే అవుతుంది చూడండి. ఫ్లక్కింగ్ అయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగోండి అన్ని బోర్లు అనేది ఫెదర్స్ అనేది చూడండి మొత్తం అది ఫీమేల్ అనేది తీసేస్తుంది. కొన్ని ఫీమేల్స్కి అలా అలవాటు ఉంటుంది. వాటిని మనము ఈ చిక్స్ పైన అల్విరా జెల్ లేకపోతే రాసితే అది ఆ తర్వాత అవి ఫ్లక్కింగ్ అనేది చేయవు. కానీ కొన్ని ఫీమేల్స్ మనం రాసిన తర్వాత అల్విరా అవి ఫ్లక్కింగ్ చేస్తూనే ఉంటాయి. అందుకోసము మనం ఏం చేయలేము, ఫీమేల్ని సపరేట్ చేసేయాలి. ఇదిగోండి దాని పక్క కూడా కుండలు మొత్తం 6 చిక్స్ ఉన్నాయి చూడండి. చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి. వైట్ మొత్తం బోర్లు కూడా ఉన్నాయి. వాటి యొక్క రెట్టెలు కూడా చూడండి. నేను ప్రతిసారి చెప్తుంటాను, రెట్టెలను చూసి కూడా మనం చెప్పుకోవచ్చు బర్డ్స్ హెల్తీగా ఉన్నాయా లేవా అని. ఇది కూడా నెంబర్ 9 కుండ. ఇది లుటినో ఫీమేల్ చూడండి, రెడ్ ఐస్ లుటినో ఫీమేల్. చాలా మంచి ఫీమేల్ ఇది నా దగ్గర ఉన్న. ఇది చాలా మంచి ఫీమేల్, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తుంది. ఇంకా ఫీమేల్ చిక్స్ కూడా చాలా మంచిగా అది పెంచుతుంది. ఇప్పుడు చూద్దాం నెంబర్ 10 కుండ చూడండి. దీనిలో కూడా మొత్తము 5 చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి 5 చిక్స్ ఉన్నాయి. చిక్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి. వాటి యొక్క రెట్టెలు కూడా చూస్తే అర్థమైపోతుంది. వైట్ రెట్టెలు ఉన్నాయంటే హెల్దీ చిక్స్. వాటి బాడీపై బోర్లు ఉంటే అవి హెల్దీ చిక్స్ అనమాట. నెంబర్ 11 కూడా చూడండి. దీనిలో 2 చిక్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్స్ ఒక 4 దాకా ఉన్నాయి. మీకు చిక్స్ ధరిపి చూపిస్తాను చూడండి. చాలా మంచి ఇదిగోండి ఎగ్స్. అవి 4 ఎగ్స్ కూడా ఫర్టైల్ ఉన్నాయి. చాలా దాని దగ్గరికి కూడా మనకు చిక్స్ రావచ్చు. ఇదిగోండి 2 చిక్స్ అయితే ఉన్నాయి దీనిలో. దాని పక్క కూడా చూద్దాం 12 నెంబర్ కుండా. చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి. ఇంకా ఫీమేల్ ఇంకా ఎగ్స్ వేయలేదు, త్వరగా దానిలో కూడా ఎగ్స్ వేస్తుంది. నెంబర్ 13 కూడా చూడండి. ఇది ర్యాంబో వర్కింగ్ ఫీమేల్. ఇది
మనము బ్లూ కలర్ చెప్పాను కదా, ఆ మేల్ పేరు చేస్తే చూడండి ఇలాంటి మనకు చిక్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఫీమేల్ ఉంది కదా, అలాంటి మనకు చిక్స్ వస్తుంది. ఇంకా ఈ ఫీమేల్ ఇలాంటి వచ్చిన తర్వాత మేల్ అన్న ఫీమేల్కి మనం ఇంకా బ్లూతో పేరింగ్ చేయాలి. ఇదిగోండి దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. అది ఒక మొత్తం వీడియోలో మీకు ఒక చూపిస్తాను అది ఎలా చేయాలి అనేది. దానిపైన ఒక 2-3 టైం పేరింగ్ చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తాయి. నెంబర్ 1 క్వాలిటీలో మనకు ర్యాంబో చిక్స్ అని మన దగ్గర వస్తాయి. ఇదిగోండి దీనిలో కూడా మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. చిక్స్ చాలా హెల్దీగానే ఉన్నాయి చూడండి దీనిలో కూడా. దాని పక్క కుండా చూద్దాం 15 నెంబర్ కుండా చిక్స్ బయటకు వచ్చేసాయి. కుండా క్లీన్ చేసేసాను నేను. ఇప్పుడు చూద్దాం నెంబర్ 16 కుండా. దీనిలో చూద్దాం ఎన్ని చిక్స్ ఉన్నాయో. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది. నెంబర్ 4 దీని 4 ఎగ్స్ ఉన్నాయి నెంబర్ 16 కుండాలో. వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు, అప్పుడే మీకు తెలుస్తుంది ఎలాంటి బ్రీడింగ్ నా దగ్గర బర్డ్స్ అనేది చేస్తున్నాయి. ఇలాంటి బర్డ్స్ తీసుకుంటే మీ దగ్గర కన్ఫర్మ్గా బ్రీడింగ్ చేస్తాయి. ఇది కూడా నెంబర్ 17 కుండా అల్బినో ఫీమేల్ ఉన్నది, రెడ్ ఐస్. దాని కింద ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎగ్స్ క్వాలిటీ అయితే మనకు మంచిగా కనిపిస్తుంది. చిక్స్ అయితే వస్తాయి, ఎందుకంటే ఫటాల్ ఎగ్స్ కనిపిస్తున్నాయి మొత్తం వైట్ కలర్లో చూడండి. ఒక ఎగ్స్ కూడా ఎల్లో కలర్లో బ్లాక్ కలర్లో లేదు. మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. 6 కూడా ఫటాల్ ఎగ్స్ ఉన్నాయి నెంబర్ 17 కుండా. ఇదిగోండి ఇలా పెట్టేస్తాను మూట. నెంబర్ 18 కూడా చూద్దాము. మూలకు ఉన్నది ఇదిగోండి, ఆఫ్లైన్లో ఫీమేల్ ఉన్నది చూడండి. ఆఫ్లైన్లో ఎల్లో డైమండ్ గ్రీన్ కలర్ ఫీమేల్ చూడండి. దీనిలో మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. దీని ఫీమేల్ ఒక సెకండ్ క్లాస్ నెంబర్ 19 కూడా చూద్దాము. దీనిలో చూడండి ఒక చిక్స్ అయితే చనిపోయి ఉన్నాయి చూడండి. ఇంకా 4 చిక్స్ ఉన్నాయి. దీనిలో మొత్తం 4 చిక్స్ ఉన్నాయి చూడండి. 4 చిక్స్ ఉన్నది, ఒక చిక్స్ అది చనిపోయింది. నేనైతే నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ యొక్క ఫీమేల్ బర్డ్స్ యొక్క చిక్స్ని టచ్ చేస్తుంటాను. ఎగ్స్ని కూడా టచ్ చేస్తాను. చాలామంది చెప్తుంటారు, నేను చాలా వీడియోస్లో చెప్పాను అలా టచ్ వాళ్ళ దగ్గర అయిందేమో అలా చెప్తారు, కానీ నా దగ్గర అయితే ఎప్పటిదాకా అలా కాలేదండి. నేను ప్రతి కుండని చూస్తాను, ఇలా చనిపోతే చిక్స్ని తీయేస్తాను. ఇలా మనం చిక్స్ చనిపోయిన తీయకపోతే చీమలని వచ్చేస్తాయి. అవి బతుకున్న చిక్స్ని అన్నిటికీ అవి చీమలన్నీ పట్టుకుని తినేస్తాయి, కొరుకుతాయి, చిక్స్ అని చనిపోతాయి. ఇప్పుడు నెంబర్ 20 కూడా చూడండి. ఈ చిక్స్ ఎలా కూర్చుని ఉన్నాయి చూడండి. ఒక 3 ఎగ్స్ దగ్గర మంచిగా కూర్చుని ఉన్నాయి చిక్స్. ఇదిగోండి ఇప్పుడు మూత వైట్ కలర్ ఉండే, ఇప్పుడు మూత గ్రీన్ పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పుడు దీనిలో చిక్స్ అనేది వచ్చేసింది మనకు. 3 ఎగ్స్ ఉన్నాయి, ఒక చిక్స్ ఉన్నది నెంబర్ 20 కుండలో. నెంబర్ 21 కుండ ఎగ్స్. దీనిలో కూడా చూడండి, దీనిలో కూడా చిక్స్ వచ్చేసింది, ఈ రోజు వచ్చినట్టు ఉన్నది. ఇంకా 6 అనేది ఎగ్స్ ఉన్నాయి, కానీ ఒక ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఉన్నది. ఆ చిక్స్ నెత్తి పైన ఉన్న చూడండి, ఆ ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఉన్నది, ఎందుకంటే అది కొద్దిగా బ్లాక్ కలర్లో మారిపోతుంది. అంటే ఆ ఎగ్స్ అనేది చెడిపోయింది, దాంట్లోకి మనకు ఏమీ రాదు, రిజల్ట్ ఉండదు దానిలో. మిగిలిన అయితే 5 ఎగ్స్ అయితే మంచిగానే ఉన్నాయి నెంబర్ 21 కుండాలో. ఇప్పుడు చూద్దాం నెంబర్ 22 కుండ. దీనిలో చూద్దాం, ఇది నేను హ్యాండ్ చేసిన బజ్జీస్. ఇది కూడా చాలా మంచిగా చిక్స్ని పెంచుతుంది అది ఈ ఫీమేల్. దీనిలో కూడా మొత్తం 4-5 దీనిలో కూడా కనిపిస్తుంది, చూపిస్తాను లోపల ఎన్ని ఉందో. దీనిలో మనకు ఒకటి లుటినో కూడా వస్తుంది. 4 చిక్స్ ఉన్నాయి దీనిలో 4 చిక్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి లుటినో కూడా వస్తుంది చూడండి, చూపిస్తాను. ఇదిగోండి లుటినో వస్తుంది. ఇది చాలా మంచిగా హెల్దీ బర్డ్సే ఉన్నాయి చూడండి. ఫెదర్స్ కూడా మంచిగానే ఉన్నాయి, మొత్తం బోర్లు ఉన్నాయి. ఇదిగోండి రెడ్ ఐస్లో వస్తుంది మనకు ఇది లుటినో. ఇదిగోండి చాలా మంచి, ఒక 15 డేస్లో ఈ చిక్స్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఇదిగోండి చాలా హెల్దీగానే ఉన్నది. నెంబర్ 22 కుండలో మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనకు లుటినో చిక్స్, రెడ్ ఐస్. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండలో చూద్దాము. చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, దీనికి దానిలో పెట్టేసాను చిక్స్కి అయితే. ఇప్పుడు నెంబర్ చూద్దాం 23 కుండ. నెంబర్ 23 కుండ చూడండి, అల్బినో ఫీమేల్ ఉన్నది. చాలా ఫైటింగ్ చేసుకుని చూడండి, మొత్తం ఫెదర్స్ వెళ్ళిపోయినాయి ఫీమేల్. దీనిలో చూడండి మొత్తము 5 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ 24 కుండ చూద్దాము. నెంబర్ 24లో చూడండి బ్లూ ఆఫ్లైన్ చూడండి, ఆఫ్లైన్ సిరీస్లో ఉన్నది. 3 ఎగ్స్ ఉన్నాయి చూడండి. ఫీమేల్కి చాలా బ్లడ్ వచ్చి ఉన్నది, నెత్తి పైన చాలా ఫైటింగ్ చేసుకున్నాయి. నెంబర్ 25 కుండ చూద్దాము. దీనిలో చూడండి మొత్తం 5 చిక్స్ ఉంటాయి దీనిలో. ఎందుకంటే నేను ఎక్కువ శాతం కుండలలో 5 చిక్స్ ఉంచుతాను. నా దగ్గర ఫీమేల్ అయితే 7-8 ఇలా ఎగ్స్ వేస్తాయి, కానీ నేను చిక్స్ అనేది 5 ఉంచుతాను. మిగిలిన చిక్స్ని వేరే కుండలో పోషణ చేస్తుంటాను, ఎందుకంటే చిక్స్ అనేవి చనిపోకూడదు. ఇంకా ఫీమేల్ చాలా మంచిగా పెంచుతాయి 5 చిక్స్ని. ఇది దీనిలో చూడండి, దీనిలో కూడా ఒక 5 చిక్స్ ఉన్నాయి. దీనిలో కొద్దిగా చూడండి వాటర్తో కూడిన మోషన్స్ అవి చేస్తున్నాయి, ఎందుకంటే
ఈ ఫీమేల్ ఎక్కువగా వాటర్ని తాగి ఫీమేల్ అయినా మేల్ అయినా తాగి చిక్స్ని తినిపిస్తున్నాయి. అందుకోసం చిక్స్ ఎక్కువగా మోషన్స్ అనేది చేస్తున్నాయి. దానిలో ఇది చూడండి, దాని పక్కకు ఉన్న కుండ చూడండి 27. దీనిలో ర్యాంబో చిక్స్ చూడండి, దీనిలో ర్యాంబో చిక్స్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒకటి వైల్డ్, ముందు వైల్డ్ చిక్స్ మీకు చూపిస్తాను. చాలామంది వైల్డ్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని ఇదిగోండి ఇది వైల్డ్ చిక్స్. ఇది మనకు ఆస్ట్రేలియాలో దొరికే బర్డ్స్ అంటే ఈ కలర్లోనే ఉంటాయి చూడండి. ఇది వైల్డ్ చిక్స్, ఇది వైల్డ్ బర్డ్, ఇది ఈ కలర్లో ఉంటాయి. ఆ తర్వాత ఇవి మొత్తం వేరే వేరే కలర్స్ వస్తున్నాయి. ఇదిగోండి ఇది చాలా, కానీ ఈ కలర్ బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా కూడా ఉంటాయి, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి వైల్డ్ బర్డ్స్ అనేవి. ఇప్పుడు చూపిస్తాను మీకు ర్యాంబో బర్డ్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది ర్యాంబో. ఒక 2-3 టైమ్స్ నేను పేరింగ్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను. ఎలా వచ్చింది, ర్యాంబో బర్డ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఎల్లో హెడ్, చాలా హెల్దీ బర్డ్స్ వచ్చాయి. ఎలా ఎగిరిపోతుంది చేతిలోకి వెళ్ళి, చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నది. ఇంకా ఇదిగోండి 2 ఒకటి దగ్గర వచ్చేసాయి. ఇదిగోండి ఇది ర్యాంబో చిక్స్ చూడండి. ఇంకా వీటికి ఒక ఫెదర్స్ అనేది ఇంకా షైనింగ్ వస్తుంది. ఇంకా ఇది చిక్స్ అండి, ఇప్పుడే కూడా బర్త్డే వచ్చినాయి. ఇంకా ఒక 3 months తర్వాత చూడండి మొత్తం ఇది దీని యొక్క హెడ్ అనేది ఎల్లో కలర్లో అయిపోతుంది. దాని కింద బ్లూ కలర్ డార్క్ అనేది అది మచ్చ అనేది డార్క్ అయిపోతుంది. ఇంకా వాటి యొక్క ఫెదర్స్లో కూడా చాలా చాలా షైనింగ్ వస్తుంది ర్యాంబో చిక్స్. ఇప్పుడు కుండ కూడా తీసేస్తాను, ఎందుకంటే అన్ని చిక్స్ బయటకు వచ్చేసాయి. దీన్ని మొత్తం 5 చిక్స్ ఉండే, 3 అయితే ముందుగానే వచ్చేసాయి. ఈరోజు 2 బయటకు తీసేసాను. ఇప్పుడు ఈ కుండని ఇలా మొత్తం దీనిలోకి వెళ్ళి వాటి చేసిన రొట్టెని మొత్తం తీసేస్తాను, ఎందుకంటే ఇంకా ఫీమేల్ ఒక 1 weekలో ఇంకా ఎగ్స్ అనేది వేసేస్తుంది. అందుకని మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాను. దాని కింద ఉన్న కూడా చూడండి, దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఒక చిక్స్ చూడండి, ఎలా పక్కకున్న చిక్స్ దాని మీద ఎలా కాలు ఎలా ఉంచింది చూడండి. అందుకోసం ప్రతి వీడియో చెప్తుంటాను, చిన్న చిన్న చిక్స్ని మనం వేరే కుండలో వేసేది, అన్ని సైజ్ చిక్స్ ఒక కుండలో వేయాలి. ఎందుకంటే చూడండి ఇలా పెద్ద చిక్స్ ఒక కాళ్ళ కింద వచ్చి చిన్న చిక్స్ తొందరగా చనిపోతాయి. అందుకోసం సేమ్ చిక్స్ అనేది ఒక్కొక్క కుండలో పెట్టాలి. ఇదిగోండి దీనిలో ఒక ఎక్స్ ఉన్నది నెంబర్ 29లో. నెంబర్ 30లో చూడండి, నెంబర్ 30లో 2 చిక్స్ ఉన్నాయి. దీనిలో 30 నెంబర్ కుండ. నెంబర్ 31లో చూద్దాము, చాలా మంచి కలర్ ఫీమేల్ చూడండి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వబోతుంది, దానిలో కూర్చుని ఉన్నది. నెంబర్ 32 కుండ చూడండి, దీనిలో మొత్తము 5 చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చిక్స్. ఇదిగోండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. చిక్స్కి కొద్దిగా ఫెదర్ వచ్చిన తర్వాత అవి అటు ఇటు కూర్చుంటాయి, కానీ చిన్నగా ఉన్న అవి వాళ్ళకి బూర్లు అవి లేకపోయినా చూడండి ఇలా కలిసి కూర్చుంటాయి చూడండి. దాని పక్కకుండా చూడండి, దీనిలో కూడా మొత్తం 5 ఉన్నాయి చూడండి. మొత్తం జరిపి చూపిస్తాను. రెట్టెలు కూడా మొత్తం వైట్ కలర్లో వేస్తున్నాయంటే ఎండిన రెట్టెలు ఉన్నాయి, అంటే చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి ఇవి కూడా. నెంబర్ 33 కుండ. నెంబర్ 34 కుండలో చూద్దాము. నెంబర్ 34లో చూడండి అల్బినో ఫీమేల్ చూడండి. అల్బినో ఫీమేల్, రెడ్ ఐస్ ఫీమేల్, ఇదే చిక్స్ని తినిపిస్తుంది చూడండి. నా దగ్గర కొన్ని ఫీమేల్స్ అయితే భయపడవు, అవి నేను వచ్చినాక కూడా అవి కుండకెళ్ళి చిక్స్ని తినిపిస్తుంటాయి. ఇది మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. నెంబర్ 33 కుండ చూద్దాము. దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో కూడా 6 హెల్దీగానే ఉన్నాయి. దీనిలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ అనేది సెకండ్ క్లాస్లో. నెంబర్ 36 కుండ చూద్దాము. దీనిలో చూడండి లుటినో ఫీమేల్ ఉన్నది, రెడ్ ఐస్ ఎక్స్ పై కూర్చొని ఉన్నది. చూద్దాము, పొదుగుతుంది ఎక్స్ని చూద్దాం. ఫీమేల్ కింద ఎన్ని ఎక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఫీమేల్ కింద మొత్తం 7 ఎక్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ అనేది, బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మన సెకండ్ క్లాస్లో కూడా. నెంబర్ 37 కుండ చూద్దాము. నెంబర్ 37లో 2 ఫీమేల్స్ కలిసి ఎగ్స్ వేస్తున్నాయి. ఫస్ట్ క్లాస్లో అలాగే వేస్తాయి, సెకండ్ క్లాస్లో కూడా అలాగే చేస్తున్నాయి అవి. ఇదిగోండి దీనిలో మొత్తము 7 చిక్స్ ఉన్నాయి, ఎందుకంటే దీనిలో 2 ఫీమేల్ అని కలిసి బ్రీడింగ్ చేస్తున్నాయి అదే కుండలో. నెంబర్ 38లో చూద్దాము. 2 ఎగ్స్ ఉన్నాయి నెంబర్ 38లో. ఇప్పుడు చూద్దాం నెంబర్ 39 కుండ. దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు, త్వరగా ఎగ్స్ వేస్తాయి దీనిలో కూడా. మొత్తం ఇదిగోండి ముందు ఎగ్స్ ఉండేమో ఇట్లా చేశాను మొత్తం, ఎందుకంటే ఎగ్స్ పలా కొట్టేసినాయేమో దీనిలో. నెంబర్ 40 కుండ చూద్దాము. దీనిలో ఫీమేల్ ఉన్నది, త్వరగా అది కూడా ఎగ్స్ వేయచ్చు. నెంబర్ 40. నెంబర్ 41 కుండ చూడండి, చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఫీమేల్ ఒక కలర్ చూడండి మీరు. నా దగ్గర బర్డ్స్ అనేవి చాలా అంటే చాలా మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి. ఇది కూడా ఫీమేల్ బయటకు వచ్చేసింది. మొత్తం 7 ఎగ్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి. ఇంకా చూడండి అది సన్ఫ్లవర్ సీడ్స్ని తిని కుండ లోపల వేసుకున్నది ఫీమేల్. నెంబర్ 42 కుండ. దీనిలో చూద్దాము, దీనిలో ఒక ఎగ్ ఉన్నది, ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వచ్చు. నెంబర్ 43లో చూడండి మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి నెంబర్ 43 కుండలో. నెంబర్ 43, నెంబర్ 44 కుండ చూద్దాము. ఫీమేల్ వచ్చేసింది 43లో, నేను జరగానే ఫీమేల్ వచ్చేసింది. నెంబర్ 44లో చూడండి, దీనిలో 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి. నెంబర్ 45 కుండ చూద్దాము. నెంబర్ 45లో అయితే మనకు 5 చిక్స్ అనేవి దీనిలో ఉన్నాయి చూడండి.
45లో 5 చిక్స్ ఉన్నాయి, హెల్దీ చిక్సే ఉన్నాయి దీనిలో కూడా. నెంబర్ 46 కూడా చూద్దాము. ఫీమేల్ ఒక కలర్ చూడండి, ఫీమేల్ చూడండి ఎలా చిక్స్ని తీసుకుని కూర్చున్నాయి చూడండి. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. ఫీమేల్ కలర్ కూడా మీకు చూపిస్తుంది, చాలా అంటే చాలా మంచి కలర్ ఫీమేల్. ఇలాంటి కలర్స్ అనేది ఫీమేల్స్ మీకు బయట దొరకడం చాలా కష్టం. చూడండి ఇలా కలర్స్ ఉన్నాయి, చూడండి ఫీమేల్ ఎంత మంచి కలర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ, ఎల్లో, చూడండి వైట్, చాలా కలర్స్ ఉన్నాయి ఫీమేల్లో. ఇప్పుడు నెంబర్ 47 కూడా చూద్దాము. దీనిలో కూడా చూడండి లుడినో ఫీమేల్ ఉన్నది, ఇంకా త్వరగా ఎక్స్ వేయచ్చు, కుండల కూర్చొని ఉన్నది. నంబర్ 48లో చూడండి 5 ఎగ్స్ ఉన్నాయి, ఒక చిక్స్ ఉన్నది 48లో. 49 చూద్దాము. 49లో చూడండి మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 50లో చూడండి వైల్డ్ ఫీమేల్ ఉన్నది, ఇంకా 5 ఎగ్స్ ఉన్నాయి, వైల్డ్ ఆఫ్లైన్ ఫీమేల్ అది. నెంబర్ 51 కుండా చూడండి, దీనిలో మొత్తము 6 ఎగ్స్ ఉన్నాయి. దీనిలోకి వెళితే మనకు ఒక 3 ఎగ్స్ అయితే నాకు అన్ఫెటైల్ కనిపిస్తున్నాయి దానిలో. నెంబర్ 52 కుండా చూద్దాము. 52లో ఇంకా ఎగ్స్ వేయలేదు. నెంబర్ 53 కుండా దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చూడండి. పోయినసారి దీనిలో ఒక ర్యాంబో చిక్స్ కూడా వచ్చింది. 54లో చూద్దాము. 54లో చూడండి ఒక చిక్స్ వచ్చేసింది. ఇప్పుడు మూతాన్ని ఇలా గ్రీన్ కలర్ అనేది ముందు పెట్టేస్తాను. ముందు అయితే ఎగ్స్ ఉండే, ఇప్పుడు చిక్స్ కూడా వచ్చేసింది. ఈరోజు చిక్స్ వచ్చినట్టు ఉన్నది దీనిలో 54లో. ఆల్రెడీ దీనిలో 3 చిక్స్ ఉన్నాయి, చూడలేదు ఇప్పటిదాకా అయితే. 3 చిక్స్ ఉన్నాయి దీనిలో, 3 ఎగ్స్ కూడా ఉన్నాయి. నేను చూడలేదు ఇప్పటిదాకా, నేను చాలా రోజులు చూడను బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది. 55లో చూడండి ఒక ఎగ్స్ ఉన్నది. 56లో ఇంకా ఎగ్స్ వేయలేదు, చిక్స్ బయటకు వచ్చేసాయి. 57లో చూడండి చిక్స్ ఉన్నాయి. ఎందుకంటే నా దగ్గర కూడా ఎక్కువగా టైం ఉండదు, అందుకోసం నేను ప్రతి కుండ డైలీ చూడను, కొన్ని కుండలు చూస్తాను. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి అన్ని కుండలు చేయాలా, వాటిని మెయింటైన్ చేయాలని టైం ఎక్కువ అవుతుంది. నేను కూడా బిజీగా ఉంటాను కానీ ఎక్కువ చూడను. 58 చూడండి, దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. చూడండి దీనిలో ఒకటి మనకు క్రిమినలో 2 వస్తున్నాయి, ఒకటి ర్యాంబో వస్తుంది చూడండి. ఒకటి ర్యాంబో ఉన్నది, ఒకటి వైల్డ్ ఆఫ్లైన్లో ఒకటి ఉన్నది, ఒకటి మనకు క్రిమినో కూడా వస్తుంది. చాలా మంచి ప్రోగ్రెస్ అనేది. 59లో చూద్దాము. 59లో చూడండి ఒక చిక్స్ ఉన్నది, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి. అల్బినో ఫీమేల్ ఉన్నది, ఇది కూడా రెడ్ మన బ్లాక్ ఐస్లో ఉన్నది. ఇప్పుడు చూద్దాం 60 నెంబర్ కుండా. 60 నెంబర్ కుండలో చూద్దాం. దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ ఉన్నది, రెడ్ ఐస్ ఎగ్స్ పై క్వశ్చన్ ఉన్నది. 61 చూపిస్తాను. 61లో చూడండి, దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ ఉన్నది, బ్లాక్ ఐస్ చిక్స్ ఉన్నది, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి 61లో. ఇదిగోండి 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి దీనిలో 61లో. 62లో చూద్దాము. ఇదిగోండి ఇది ర్యాంబో మనకు వర్కింగ్ చేసే ఫీమేల్ చూడండి, దీనిలో ఒక ఎగ్స్ ఇచ్చేసింది. 63లో 63 చిక్స్ బయటకు వచ్చేస్తాయి. 64లో చూడండి, ఇది కూడా మనకు ర్యాంబో వర్కింగ్ పనికి వస్తే ఫీమేల్ చూడండి, ర్యాంబో లిస్ట్లోనే వస్తుంది ఇది కూడా చిక్స్. ఇది 64లో మిగిలిన 4 చిక్స్ బయటకు వచ్చేస్తాయి, లాస్ట్ ఒకటే చిక్స్ దీనిలో ఉన్నది. 65లో చూడండి మొత్తము 5 చిక్స్ 3 చిక్స్ ఉన్నాయి దీనిలో 65లో. 66లో చూడండి మొత్తం 4, 67లో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. 68లో చూడండి ఇంకా ఎగ్స్ వేయలేదు. 69లో చిక్స్ ఉన్నాయి చూడండి, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి మీకు తీసి చూపిస్తాను. చాలా ఇప్పుడు ఇది ఒక 4-5 డేస్లో బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి చాలా హెల్దీ చిక్స్ ఒక సైజ్ కూడా చూడండి మీరు ఎలా సైజ్ ఉన్నది, ఎంత హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. 69 కుండా ఇప్పుడు మీకు ఇదిగోండి ఇలాంటి ఫీమేల్ మేల్ అయినా ఉండాలి మనకు. బ్లూ సిరీస్లో క్లియర్ వెయిన్స్లో మనకు ర్యాంబో కోసము. ఇంకా చూపిస్తాను చూడండి, చాలా చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా ఉన్నది, వైట్ పైడ్లో ఉన్నాయి చూడండి చిక్స్. చూడండి చిక్స్ ఒక సైజ్ కూడా చూడండి, చాలా ఇది చిన్న చిక్స్ ఉన్నాయి చూడండి. దీనికి ఉంచేస్తాను ఎందుకంటే అదే ఒక 4-5 డేస్ బయటకు వచ్చేస్తుంది 69లో. ఇప్పుడు 70లో చూడండి ఇంకా ఎగ్స్ వేయలేదు. 71లో చూడండి, 71లో ఒక 5 చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చాలా కింద ఉన్నది కుండ చూడండి, ఒక మన భూమికి ఒక 3 ఇంచెస్ మీదనే ఉన్నది, దానిలో కూడా బ్రీడింగ్ చేస్తున్నాయి చూడండి. 72 చూడండి ర్యాంబో ఫీమేల్, ఒక చిక్స్ అనేది చనిపోయింది చూడండి, చిన్న చిక్స్. మిగిలిన 3 చిక్స్ హెల్దీగానే ఉన్నాయి, ఇంకా ఒక ఎగ్ కూడా ఉన్నది. చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా. మొత్తం 72 కుండలో దగ్గర ఒక 60 కన్నా ఎక్కువ 65 కుండలో మనకు చిక్స్ మరియు ఎగ్స్ ఉన్నాయి చూడండి. 60 దగ్గర 60 కుండలో మనకు ఎగ్స్ ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి చూడండి. చాలా మంచి ప్రోగ్రెస్, అన్ని కుండలో ఎగ్స్ ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి. బహుశా నేను అనుకుంటా ఇలాంటి బ్రీడింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ అనేది మీరు చూడలేదు.
అలాంటి బర్డ్స్ అనేవి నా దగ్గర బ్రీడ్ చేస్తాయి. అన్ని బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా అన్ని చిక్స్ కూడా చాలా మంచి సైజుతో మనకు చిక్స్ వస్తాయి. అదేవిధంగా మనం బర్డ్స్తో బ్రీడింగ్ తీసుకోవాలి, బర్డ్స్ ఒక కేజెస్లో సీడ్స్ మిక్స్తో సహా ఏమి ఉంచాలి అది ఆ వీడియో చూడాలంటే ఇది మీరు రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. అదేవిధంగా బడ్జీస్ ఫీమేల్ అనేది ఎగ్స్ అనేది వెయ్యబోతుంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఆ వీడియో చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి. సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బర్డ్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.